ఎన్నికల కమిషన్ అధికారులపై కొరడా జులిపిస్తున్న క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. చివరకు నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీకి విధేయులుగా ఉంటూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు పలువురు సిబ్బంది. ఏకంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అధికార పార్టీ నేతలు చొచ్చుకుపోతున్న యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తుండడం విమర్శల పాలవుతోంది. మరోవైపు ప్రతిపక్షాల అభ్యర్థులను మాత్రం రకరకాల ఆంక్షలతో అనేక ఇక్కట్లకు గురిచేస్తున్నారు. దీంతో అలాంటి అధికారులపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల తతంగం మొత్తం ఎలక్షన్ కమిషన్ పరిధిలో నడుస్తున్నప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న యంత్రాంగం యథేచ్ఛగా వ్యవహరిస్తోంది. అదేమని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే పొరపాటున జరిగిందని అంటున్నారు. నామినేషన్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోకి కేవలం నామినేషన్ వేస్తున్న వ్యక్తితో పాటు నలుగురు మాత్రమే వెళ్లాల్సి ఉండగా వందలాది మంది వెళుతున్నారు. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వాహనాలు సైతం పంపుతున్నారు. జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు పరిశీలిస్తే అధికార పక్షంతో అధికారులు అంటకాగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఆమెను 500 మీటర్ల ముందే వాహనం నుంచి దింపేసి కాలినడకన రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు నడిపించారు. అయితే మరుసటి రోజు వైసీపీ అభ్యర్థి భరత్ సతీమణి భర్త తరపున నామినేషన్ దాఖలుకొచ్చారు. ఆమె వాహనాన్ని ఏకంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతించారు. అదే సమయంలో ఎన్నికల విధులతో సంబంధం లేని రిటైర్డ్ ఎంపీడీఓ ద్విచక్ర వాహనంతో నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లారు. దానిపై అక్కడ డీఎస్పీని ప్రశ్నిస్తే పొరపాటున తన సిబ్బంది పంపించారని కప్పదాడు సమాధానం చెప్పారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఈసీకి కంప్లైంట్ చేస్తామంటున్నారు. 100 మీటర్ల లోపల మనం ఎలక్షన్ సంబంధించినటువంటి బారికేడ్ ఉంది ఆర్ఓ కార్యాలయానికి. అలా కాకుండా లోపలికి ఈరోజు స్థానిక ఎమ్మెల్సీ భరత్ గారి సతీమణి ఆర్ఓ ఆఫీస్లోకి గేట్లు తీసి మరి అక్కడ ఉండేటటువంటి పోలీసులు పంపటం, ఇది కొత్త చట్టం ఇక్కడ ఏమన్నా కుప్పంలో అమలవుతుందేమో నాకు అర్థం కావట్లేదు. మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెడుతున్నాం, కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం, డిఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాం. తగు రీతిన చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి రూల్స్ వైలేట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే మనకు మేము కూడా లీగల్గా అన్ని రకాలుగా అవసరమైతే కోర్టుకైనా వెళ్ళి పోరాడతామని తెలియజేస్తున్నాం. చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన సమయంలో నగరంలో ఎక్కడికక్కడ ప్రధాన రహదారులకి అడ్డంగా వాహనాలు నిలిపేసి జనాన్ని నామినేషన్ కేంద్రానికి తరలించారు. అది చాలదు అన్నట్టు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ నేరుగా కలెక్టర్ కార్యాలయం గేటు వద్దకు చొచ్చుకొచ్చారు. పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్ సందర్భంగా ఏకంగా వందలాది మంది కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. మరుసటి రోజు టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తుంటే 500 మీటర్లకు ముందు వాహనాలు ఆపేశారు. ఇదే విధంగా ఏకంగా తమ్మళ్లపల్లిలో అయితే టీడీపీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసి వారిపై హత్యాయత్నం కేసులు సైతం పెట్టారు. తాజాగా తిరుపతిలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు కూడా పూర్తి స్థాయిలో ర్యాలీని అనుమతించకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయంలోకి వెళ్లినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సైతం అదే పరిస్థితి కనిపించింది. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణుల్ని అడ్డుకోవడానికి లారీని అడ్డంగా ఉంచి ర్యాలీని పక్కకు మళ్లించాలని పోలీసు అధికారులు ప్రయత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం నడిచింది. చివరకు ఎస్ఆర్పురం మండల నాయకుడు జయశంకర్ నాయుడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చిత్తూరులో డిప్యూటీ మేయర్ ఇంట్లో మద్యం పెద్ద ఎత్తున లభ్యమైంది. 2 రోజుల తర్వాత దానిపై కేసు నమోదు చేశారు. పుత్తూరులో సైతం ఏకంగా 300 కేసులు మద్యం సీజ్ అయితే దాని గురించి ఏమాత్రం బయటికి పొక్కకుండా అడ్డుకున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఏకంగా ఓ వీఆర్ఓ సమావేశం ఏర్పాటు చేసి వచ్చిన వారందరికీ మద్యం పంపిణీ చేశారు. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కనీసం మద్యం తెచ్చిన కారుని సైతం సీజ్ చేయలేదు. మొత్తం మీద రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా వ్యవహరిస్తున్నప్పటికీ
కింది స్థాయి అధికారులు మాత్రం స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఉండడం వివాదాస్పదంగా మారింది. అలాంటి వారిపై వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నా జిల్లా స్థాయి అధికారుల్లో స్పందన కనిపించడం లేదు. మరి అలాంటి అధికారుల ధీమా ఏంటో వారికే తెలియాలి.